ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీనరసింహాయ నమః. 4 జూన్ 2026 గురువారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే గురువారంతో కూడుకున్న చవితి కాబట్టి మీరు అందుబాటులో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆలయంకి వెళ్ళి శనగలమాల వేసి అక్కడ ఆలయం నుంచి వచ్చేటప్పుడు కుక్కలు కనబడితే బ్రెడ్ ముక్కో రొట్టె ముక్కో లేకపోతే చపాతీ ముక్కో వేసి రండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ పనికి ఆఫీస్లో కానీ ఇంట్లో కానీ గౌరవం దొరకట్లేదు, ప్రాధాన్యత దొరకట్లేదు అనుకుంటే ఈ విషయం అంతా పోయి మీకు గౌరవం ప్రాధాన్యత దొరుకుతుంది. వారం రోజులు ఈ విషయం అవుతుంది. ఖచ్చితంగా చేసి చూడండి. ఖచ్చితంగా అందరికీ కూడా చెప్పండి. శుభం. పంచాంగం ఏంటంటే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసము. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 5 గంటల 3 నిమిషాల నుంచి తెల్లవారి 6 గంటల 3 నిమిషాల వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 5 గంటల 25 నిమిషాలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకి. ఈరోజు తిథి బహుళ చవితి. ఇది రాత్రి 8 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత పంచమి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము ఇది ఉత్తరాషాఢ నక్షత్రము. ఇది రాత్రి 12:57 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు శ్రవణ నక్షత్రం వస్తుంది. వారము బృహస్పతి వాసరః అన్నారు. ఆ తర్వాత మీకు యోగం వస్తుంది. ఇది శుక్లం అనేటువంటి యోగము. ఇది ఉదయము 7 గంటల 19 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత బ్రహ్మం అనేటువంటి యోగము వస్తుంది. దాని తర్వాత కరణము ఇది భవకరణము. ఇది ఉదయం 7:53 వరకు ఉంటుంది. దాని తర్వాత మీకు బాలవకరణము వస్తుంది. దాని తర్వాత శుభ సమయము ఇది ఉదయం 9 గంటల 18 నిమిషాల నుంచి 9 గంటల 44 నిమిషాల వరకు ఉంటుంది. దాని తర్వాత రాహుకాలము ఇది మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత యమగండము ఇది ఉదయం 6 నుంచి ఉదయం 7:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము ఇది ఉదయం 9:45 నుంచి ఉదయం 10:37 వరకు ఉంటుంది. దాని తర్వాత వర్జము ఇది ఉదయం 7:33 వరకు ఉంటుంది. దాని 7:33 నుంచి ఉదయం 9:17 వరకు ఉంటుంది. దాని తర్వాత అమృత ఘడియలు ఇది సాయంత్రం 6 నుంచి రాత్రి 7:44 వరకు ఉంటుంది. ఈ విషయాన్ని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. శుభం.